ఒక యుద్ధం, అనేక వాదాలు. గత 10 రోజుల నుంచి రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తోంది. పూర్తి స్థాయి యుద్ధం కింద అది ఈరోజు మనకి కనపడుతుంది. దీనికి వెనుక చాలా కాలం నుంచి ఇలాంటి యుద్ధం ఒకటి జరిగే అవకాశం ఉందనే స్పెక్యులేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేటట్టు రష్యా సేనల్ని మోహరించి యుద్ధం చేస్తుందని, ఇది చాలా అన్యాయమని, చాలా ఘోరమని, ఇలా జరగడం తప్పని, మానవ హక్కుల హరణమని రకరకాల విషయాలు ప్రెస్లో వస్తున్నాయి. ప్రెస్లో వచ్చే ఎక్కువ భాగం ఉక్రెయిన్ వైపు నుంచి వాదనే వస్తుంది. రష్యా వైపు నుంచి వాదన దాదాపుగా రావడంలా. దీనికి ప్రధానమైన కారణం ప్రపంచ ప్రెస్సుని ఈరోజు కంట్రోల్ చేసేది అమెరికా యొక్క భాగస్వామ్య దేశాలైన పశ్చిమ ఐరోపా దేశాలు. కాబట్టి వన్ సైడ్ ప్రెస్సే వస్తుంది. యుద్ధం ఎప్పుడు వచ్చినా ముందు సత్యాలు చనిపోతాయి. అంటే మన దాకా వాస్తవంగా ఏం జరుగుతుందో తెలియదు. ఎవరికి అనుకూలమైన వాదన వారు, ఎవరికి నచ్చిన వాదన వారు చెప్తూ ఉంటారు. కానీ దీన్ని అర్థం చేసుకోవటానికి మనం కొంత చరిత్రలోకి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మనకు అర్థమయ్యే విషయాలు చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఒక పక్క సోవియటు, మరో పక్క అమెరికా బలమైన అగ్రదేశాల కింద తయారయ్యాయి. కమ్యూనిస్టు బూచిని చూపించి ప్రపంచంలో కమ్యూనిజం లేదా సోషలిజం వ్యాప్తిని అరికట్టాలనే ఉద్దేశంతో పెట్టుబడిదారీ వ్యవస్థకు నాయకత్వం వహించే అమెరికా పశ్చిమ ఐరోపా దేశాలన్నింటినీ కలిపి, దానికి కెనడాను కూడా కలుపుకొని 12 దేశాలతో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో అనే సంస్థని పెట్టింది. ఇది ఒక మిలిటరీ కూటమి. ఈ భాగస్వామ్య దేశాల మీద దాడి జరిగితే, అంటే రష్యా దాడి జరిగితే ఒకరికొకరు సహకరించుకోవాలని, వాళ్ళ రక్షణకి తాను వస్తానని అమెరికా పూచిపడింది అనమాట. నిజంగా అలాంటి స్థాయి దాడి జరుగుతుందా జరగదనేది అవతల, కానీ జరిగితే అనే ఉద్దేశంతో రెండో ప్రపంచ యుద్ధం కాగానే నాటో తయారైంది. ఓ పక్క అమెరికా ఆ విధంగా ఒక కూటమిగా మారినప్పుడు తనకు రక్షణ ఉండాలి కదా అని రష్యా తూర్పు ఐరోపా రాజ్యాలు, అంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ ఆక్రమణలోంచి తాను విడుదల చేసిన దేశాలు పోలాండ్, హంగరీ, రొమేనియా, యుగోస్లావియా ఇలాంటి దేశాలతో వార్సా ప్యాక్ట్ అనే పేరుతో ఇంకొక కూటమిని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ రెండు కూటములు, ఈ రెండు అగ్రరాజ్యాలు ఉన్నంతకాలం యుద్ధాలు చేసుకున్నది ఏం లేదు. ఒకరినొకరు చూపించుకొని భయపెట్టుకోవడం, బ్యాలెన్స్ కావడం. రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఆ తర్వాత నెమ్మదిగా బ్రిటన్ దగ్గర అణ్వాయుధాలు వచ్చినాయి, ఫ్రాన్స్ దగ్గరికి వచ్చినాయి. ఆ తర్వాత చైనా సంపాదించుకుంది, ఇండియా సంపాదించుకుంది, పాకిస్తాన్ సంపాదించుకుంది. ఇలా దేశాలన్నీ సంపాదించుకున్నాయి. అన్ని యుద్ధం వస్తుందని బూచి చూపించి వీళ్ళ కూటములు బలపడటం, ఆయుధాలు అమ్ముకోవడం అనే కార్యక్రమం జరుగుతొచ్చింది. ఈ రోజుకి అమెరికాలో ఉన్న ఇండస్ట్రీస్లో 100లో 70 వంతులు ఆయుధాలు, యుద్ధాలకు సంబంధించిన పరికరాలు తయారు చేసేవి. దీన్ని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. ప్రపంచంలో యుద్ధాలు లేకపోతే మొట్టమొదటి దివాలా తీసేది అమెరికా. ఏ మేరకి తమ ఉత్పత్తుల్లో ఆయుధాల భాగాన్ని ఏ దేశమైనా పెంచుతుందో ఆ మేరకు వాళ్ళ ఎకానమీ యుద్ధాలు రద్దయితే దెబ్బతింటది. అందుకనే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ స్థాయి యుద్ధం జరగకపోయినా చిన్న చిన్న యుద్ధాలు డజన్ల కొద్దీ జరిగినాయి. ఎక్కువ భాగం యుద్ధాలు అమెరికా చేతి ద్వారా జరిగినాయి. కొన్ని యుద్ధాలు రష్యా కూడా చేసింది. ఇది ఒక క్రమంలో ఈ ప్రచ్ఛన్న యుద్ధ కాలం గడిచింది. అమెరికా కూటమి, రష్యా కూటమి యుద్ధ సామగ్రిలు పెంచుకుంటూ పోయినాయి. కొన్ని వేల అణ్వాయుధాలని పోగేసుకున్నాయి. యుద్ధాలు అయితే వీళ్ళిద్దరి మధ్య జరగలేదు. ఆయుధాలు భద్రంగా అమ్ముకుంటూ వచ్చారు. కానీ 90కి ముందు జరిగిన ఒక ముఖ్యమైన ఘటన చూడాలి. 60 ప్రాంతంలో జరిగింది. ఈ నాటో విస్తరణలో భాగం కింద ఇటలీలో కొన్ని ఖండాంతర మిసైల్ని అమెరికా పెట్టింది. 59లో క్యూబాలో విప్లవం జరిగి ఫిడెల్ కాస్ట్రో నాయకుడయ్యాడు. మొదట్లో అది కమ్యూనిస్ట్ దేశమే కాదు, కానీ అమెరికాకి 90 కిలోమీటర్ల దూరంలో ఒక దేశం తను ధిక్కరించి తయారైతే అమెరికా భరించదు. 200 ఏళ్ల క్రితం మన్రో అని అతను అమెరికా అధ్యక్షుడు ఉన్న కాలంలో దక్షిణ అమెరికా దేశాల్లో, ఐరోపాలో జోక్యాన్ని సహించను, ఇది మా అడ్డాన్ని ప్రకటించాడు ఆయన. ఇది మన్రో సిద్ధాంతం అంటారు దాన్ని. అంటే సార్వభౌమాధికారం కలిగిన దేశాలు
ఇవి మా కిందనే ఉండాలా, మా పలుకుబడి కిందే ఉండాలా, ఏ దేశం జోక్యం చేసుకోకూడదు, ఏ దేశము తమ పలుకుబడి విస్తరించుకోకూడదు అనే ఒక సిద్ధాంతం 200 ఏళ్ళ నాడు అమలు చేశారు వాళ్ళు. కమ్యూనిస్ట్ దేశం 59లో క్యూబా అమెరికాకి అనుకూలంగా ఉండే బ్యాటిస్టాని పడదోసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ క్షణానైనా అమెరికా దాన్ని కబలించగలదు. ఈ భయంతో క్యూబాలో ఉన్న అప్పటి కమ్యూనిస్టులు కాని వాళ్ళు నెమ్మదిగా కమ్యూనిస్టులుగా మారి రష్యా సహాయాన్ని కోరారు. ఇటలీలో ఖండాంతర మిసైల్ పెట్టిన తర్వాత దానికి ప్రతిగా క్యూబాలో కూడా ఖండాంతర మిసైల్ పెడతామని చెప్పి రష్యా ముందుకు వచ్చింది. అంటే అమెరికాకి 90 కిలోమీటర్ల దూరంలో అమెరికా భద్రతని ఛాలెంజ్ చేయగలిగే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటానది. అమెరికాకి అయితే తన దగ్గరికి ఎవరు రాకూడదు, తన భద్రతను ఛాలెంజ్ చేస్తాడు. తనైతే అన్ని చోట్లకు పోవచ్చు, అట్లుంది పరిస్థితి. కెనడీ కాలంలో జరిగింది ఇది. చివరికి 3వ ప్రపంచ యుద్ధం వస్తేనే భయపడి ప్రపంచం దొనికిపోయిన పరిస్థితి. ఫైనల్గా ఇద్దరికి తెలివి కొంత పనిచేసి అక్కడ ఇటలీలో ఖండాంతర మిసైల్ తీసేసేటట్టు ఇప్పుడు క్యూబా చుట్టూ నౌక దిగ్బంధన అమెరికా చేసింది. ఇక్కడ కూడా దిగ్బంధం నేను తొలగిస్తా, క్యూబా నేను ఆక్రమించను, ఇక్కడ కూడా మిజైల్ పెట్టే పరిస్థితి రాకూడదని ఒప్పందం చేసి. కానీ ఫిడెల్ కాస్ట్రో బతికినంతకాలం 100 సార్లు తగ్గకుండా అతని మీద హత్యా ప్రయత్నాలు చేసింది. ఈ ఒక్క దేశం మీద ప్రతి దేశంలో తమ పలుకుబడి విస్తరించుకోవడానికి వీలుగా తమకి ఇష్టమైన ప్రభుత్వాలని ఉంచటం, ఇష్టం లేని ప్రభుత్వాలని తీసేయటం, ఈ పనులు అమెరికా చేస్తూనే వచ్చింది 2వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత కూడా. ఇరాక్లో అమెరికా రావడం, జనహనన ఆయుధాలు ఉన్నాయి సద్దాం దగ్గర అని చెప్పి అక్కడ అందరికీ తెలుసు అక్కడ అట్లా ఆయుధాలు లేవని. చివరికి సద్దాం ఉరిదీసేదాకా నిద్రపోలే. ఆఫ్ఘనిస్తాన్లో ఏలు పెట్టడం, వియత్నాంలో వచ్చి ఫ్రెంచ్ వాళ్ళ చేతుల్లోంచి వియత్నాం లాక్కొని దక్షిణ వియత్నాం ఉత్తర వియత్నాం కింద మార్చి అక్కడ యుద్ధం కొనసాగించటం, కాంగోలో ప్యాట్రిస్ లుముంబాను చంపించటం, తమ సిఏఏ ద్వారా ప్రపంచంలో ఎన్ని హత్యలు చేయించారో లెక్కే లేదు. అంటే అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించటం ఇప్పుడు రష్యాతో మొదలైంది కాదు. ఇది అమెరికా మొదలుపెట్టింది, ఇప్పుడు రష్యా చేస్తుంది. దానికి వెనక అంత బ్యాక్గ్రౌండ్ ఉంది. అంతర్జాతీయ సూత్రాలని ఉల్లంఘించడం ఎవరికి చేతనే తోలు చేస్తారు. ఇతర దేశాల ప్రాదేశికతలోకి మనం ఎందుకు దూరాలని అనేటట్లయితే ఇప్పుడు ఉక్రెయిన్లోకి రష్యా రాకూడదు కదా అంటే, మరి ఆఫ్ఘనిస్తాన్లోకి అమెరికా రాకూడదు, క్యూబా గురించి అమెరికా జోక్యం చేసుకోకూడదు, వియత్నాంలోకి అమెరికా పోకూడదు, ఇవన్నీ ఉన్నాయిగా. ఆఖరికి భూటాన్లో భాగం డోక్లాం, అక్కడ చైనా వాళ్ళు రోడ్డు వేస్తున్నారని మన భద్రతకి ప్రమాదం అయిందని చెప్పి మనం కూడా పోయినాము కదా. డోక్లాంలో నువ్వు రోడ్డు వేస్తే కుదరదని. ఏ దేశము ఈ రోజున్నటువంటి వ్యవస్థల రీత్యా, ఈ రోజున్న పరిస్థితుల రీత్యా తమ భద్రతకి ప్రమాదం వస్తుందనుకుంటే ఏ దేశము ఊరుకోదు. ప్రతి దేశము కల్పించుకుంటుంది. అమెరికా అయింది, రష్యా అయింది, చైనా అయింది, భారతదేశం అయింది, ఏ దేశమైనా చేతనైనా కల్పించుకుంటుంది. బలం ఉంటే మిలిటరీతో కల్పించుకుంటుంది, బలం లేకపోతే కేకలేస్తుంది, దౌత్య సంబంధాలు అంటుంది, అంతర్జాతీయ వేదికల్లో ముత్తుకుంటారు, కలేజా లేనటువంటి ఐక్యరాజ్య సమితి దగ్గరికి వచ్చి తీర్మానాలు పెట్టించుకుంటారు. బలమున్నోడు మాత్రం అంతర్జాతీయ న్యాయ సూత్రాలని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే కార్యక్రమం ఇప్పటిదాకా చేశారు. అలాంటి ఒక ఉల్లంఘన ఈరోజు రష్యా చేస్తుంది. నిన్నగాక మొన్నటిదాకా అమెరికా చేస్తుంది. క్యూబన్ మిసైల్ క్రైసిస్లో ఆ రోజు అమెరికా వాదన ఏం చేస్తుంది, అదే వాదన ఈరోజు రష్యా చేస్తూ ఉంది. పెద్ద తేడా ఏం లేదు, అదే రకమైన ఉల్లంఘన జరిగింది. కాకపోతే పాత్రలు మారినాయి అంతే. దీని అర్థం ఒక యుద్ధాన్ని సమర్థిస్తున్నామని కాదు. అసలు ఈ ప్రపంచంలో యుద్ధాలనే సమర్థించకూడదు. ఎందుకని? యుద్ధాల కోసం ఖర్చైన మానవ శ్రమ మొత్తం దాని ఆరోగ్యం కోసమో, విద్య కోసమో, ఇళ్ల కోసమో, ఉపాధి కోసమో, జీవన పరిస్థితులు మెరుగ్గవడానికి ప్రపంచం మీద కానీ ఖర్చు పెట్టినట్లయితే ఈరోజు ఉన్నంత దుస్థితులు ఈ ప్రపంచం ఉండదు అనేది ఫండమెంటల్ విషయం. కాబట్టి యుద్ధాలను ఎవడు మొదలెట్టినా వాళ్ళు ప్రపంచ మానవాళికి శత్రువుల కిందే మనం చూడాలి తప్ప మరో రకంగా చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే యుద్ధంలో 2 పాత్రలు ఉంటాయి. దురాక్రమణ చేసేవాడు, ఆత్మరక్షణ చేసుకునేవాడు. దురాక్రమణ చేసిన వాడిని, ఆత్మరక్షణ చేసుకున్న వాడిని ఒకే రకంగా చూడటం అయితే కుదరదు. ఆత్మరక్షణ జంతువులకు కూడా హక్కు ఉంది, మానవులకు కూడా హక్కు ఉంటుంది, దేశాలకు కూడా హక్కు ఉంటుంది. దురాక్రమణ చేయటం అనే దాన్ని నివారించడానికి ఐక్యరాజ్య సమితిలో ఆడుతుంటే, భద్రతా మండలి ఆడుతుంటే, భద్రతా మండలి కోరలు తీసేయడం ఎప్పుడు జరిగింది? 5 దేశాలకు వీటో పవర్ ఇచ్చినప్పుడే దాని కోరలు పోయినాయి. బ్రిటన్కి, అమెరికాకి, ఫ్రాన్స్కి, రష్యాకి, చైనాకి వీటో పవర్ ఇచ్చారు. ఏ తీర్మానం చేసినా, ఏ ఒక్క దేశం వీటో చేసినా ఎత్తిపోతుంది. ఇంకా అది ఏ విధంగా న్యాయం చేయగలిగే సత్తా దానికి ఉంటుంది.
ఎవరికి చెప్పుకోవడానికి తప్ప. అలాంటి పరిస్థితి ఒక నానాజాతి సమితి ఈ పద్ధతిలోనే పోయింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి తగిన స్థాయిలో స్పందించలేని తనం ఇక్కడి నుంచి వచ్చింది. 1990లో సోవియట్ పతనమైంది. గోర్బచేవ్ గారి హయాంలో గ్లాసునోస్తు పెరిస్ట్రోయిక పేరుతో ఆ వ్యవస్థ పతనం కావడానికి వ్యవస్థలో అంతర్గతంగా ఉండే సమస్యలు ఉంటాయి, బయట నుంచి ఆ సమస్యలని ఉపయోగించుకునే పెట్టుబడిదారీ వ్యవస్థ, అమెరికా నాయకత్వంలో ఉన్న మిలిటరీ ఇండస్ట్రియల్ కూటమి, ఆర్థిక వ్యవస్థ, ఎన్నిటి ప్రయత్నాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి మొత్తం మీద రష్యా పతనమైంది. రష్యా పతనం కాబోయే ముందు గోర్బచేవ్ అడిగింది ఏంటంటే అమెరికా ప్రభుత్వాన్ని, అమెరికా అధ్యక్షుడు లేదా అమెరికా విదేశాంగ మంత్రి లేదా నాటో డైరెక్టర్ జనరల్ వీళ్ళని అడిగింది ఏంటంటే నాటోని విస్తరించకండి. వాస్తవంగా రష్యా పతనం కాగానే వార్సా ప్యాక్ట్ రద్దయిపోయింది. వార్సా ప్యాక్ట్ రద్దయినాక నాటో ఉండాల్సిన అవసరం ఏంటి? రష్యానే లేకపోయినాక రష్యాతో థ్రెట్ ఎక్కడుంది? ఆటోమేటిక్ రద్దయిపోవాలి. రద్దు చేయకుండా దాని కార్యక్రమాలను అమెరికా విస్తరించడానికి కారణం ఏంది అంటే, 2 ధృవాలు ఉన్న ప్రపంచం ఏకధ్రువ ప్రపంచంగా మారిన తర్వాత ప్రపంచం మొత్తం మీద నాకు డాలర్ పెత్తనం కావాలని, ఆర్థిక పెత్తనం కావాలని, మిలిటరీ పెత్తనం కావాలని కోరిక లేకుండానే అమెరికా నాటోని అలానే కొనసాగించిందా? అది అలా కొనసాగుతుంది, విస్తరిస్తుందని భయం ఉండే రష్యా ఆ రకమైన హామీని అడిగింది. హామీ ఇచ్చారు. 12 దేశాలకి పరిమితమై ఉన్న నాటో తరువాత రష్యా పతనమైనాక తూర్పు ఐరోపా రాజ్యాలకు విస్తరించింది. రష్యా ముక్కలైన తర్వాత మరో 15 రిపబ్లిక్లు వచ్చిన తర్వాత ఈ రిపబ్లిక్లో సగం రిపబ్లిక్లు మళ్ళీ నాటోలో చేర్చుకుంది. 12 దగ్గర మొదలైంది, ఇప్పుడు 25 దాకా అయింది. చివరికి ఉక్రెయిన్, జార్జియా ఈ 2 దేశాలు రష్యాకు సరిహద్దులుగా ఉంటాయి. ఉక్రెయిన్, జార్జియా 2 రష్యాకు సరిహద్దులుగా ఉంటాయి. వీటిని కూడా నాటోలో చేర్చుకుంటాము అని అమెరికా అనడంతో ఇక రష్యాకు ఉండే ఓపిక కూడా అయిపోయింది. అంటే ఏ దేశమైనా తన భద్రత చూసుకుంటుందిగా. దాంతోపాటు 1990లో రష్యా పతనమైన రోజు స్థాయి కంటే రష్యా ఈరోజు ఆర్థికంగా నిలదొక్కుంది. అమెరికాకి దీటుగా చైనా ఇంకొక సూపర్ పవర్గా ఎదగడం మొదలెట్టింది. రష్యాకి చైనాకి స్నేహం ఉంది. ఇలాంటి జియో పొలిటికల్ సినారియోలో రష్యా సైలెంట్గా ఊరుకునే అవకాశం లేదు. అమెరికా ఒక్కటి ఏకధ్రువ ప్రపంచం కాస్త రద్దయి మరో 2 ధృవాలు తయారు కావటం మొదలెట్టినాక, అవి కూడా బలంగా తయారు కావటం మొదలెట్టినాక ఏకధ్రువ ప్రపంచ నాయకత్వం వహించే అమెరికా చెప్పిన మాట ఇంటూ ఈ 2 సూపర్ పవర్స్ ఎందుకు ఊరుకుంటాయి? అప్పటికి 10 ఏళ్ల నుంచి ఉక్రెయిన్ని, జార్జియాని నాటోలో చేర్చుకోవద్దని చెప్తానే ఉంది రష్యా. చేర్చుకోవడమే కాదు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ ద్వారా విపరీతంగా డబ్బును ఉక్రెయిన్లో డంప్ చేశారు. ఉక్రెయిన్ మీద ప్రేమ కాదు, ఉక్రెయిన్ సహజ వనరుల మీద ప్రేమ, ఉక్రెయిన్లో ఉన్న వ్యాపారాల మీద ప్రేమ, ఆ విధంగా తమ పలుకుబడి విస్తరించుకోవడం, లాభాలు విస్తరించుకోవడం. ఈ క్రమంలో రష్యా అభివృద్ధి అవుతున్న క్రమంలో చైనాతో పశ్చిమ ఐరోపా దేశాలు వ్యాపారాలు చేయటం మొదలుపెట్టే, రష్యాతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. యూరోపియన్ యూనియనే తనే ఒక ధ్రువంగా ఎదిగే అవకాశం వచ్చింది. ఇవన్నీ అమెరికాకి నచ్చని అంశాలు. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేయటం అమెరికా కోరుకునే అంశం. అలా యుద్ధం చేయటం ద్వారా రష్యా వనరులు దెబ్బతింటాయి. పశ్చిమ ఐరోపా దేశాలు రష్యాకు దూరం అవుతాయి. వాళ్ళందరినీ తన ఫోల్డ్లోకి మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే జలాంతర్గాములు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దగ్గర కొనడానికి ఒప్పందం జరిగితే ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి ఆస్ట్రేలియా అమెరికా దగ్గర జలాంతర్గాములు కొనడానికి పూనుకుంది ఈ మధ్యకాలంలో. అలా పూనుకున్నప్పుడు ఫ్రాన్స్ చాలా కోపంగా ఉంది. ఇప్పుడు ఆ కోపతాపాలు అన్ని వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చారుగా. నాటో మరింత బలంగా తయారైందిగా. ఇది అమెరికా కోరుకునేదిగా. యుద్ధాలు లేకపోతే బతకలేని వ్యవస్థ అది. ఈరోజు యుద్ధం చక్కగా జరుగుతుంది. ఆ యుద్ధానికి అవసరమైనటువంటి ఆయుధాలంతా ఉక్రెయిన్కి నాటో దేశాలన్నీ ఇస్తాయి, అమెరికా ఇస్తుంది. ఆ విధంగా యుద్ధాలను అన్వేషించే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అమెరికాది ఈరోజు ఒక దారి దొరికింది. కాబట్టి యుద్ధం వాళ్ళకి అవసరం, వాళ్ళకి నష్టం కలిగించేది కాదు, లాభం కలిగించేది. ఇది ఎంత ఎక్కువ కాలం నడిస్తే అంత మంచిది వాళ్ళకి. వాళ్ళ మనసులో పైకి ఎన్నైనా చెప్పని కానీ యుద్ధంతో ప్రయోజనాలని రీప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఈరోజు రష్యా 3 అంశాలు మాట్లాడుతుంది. ఒకటి, ఉక్రెయిన్కి, జార్జియాకి నాటో మెంబర్షిప్ ఇస్తే నాకు భద్రత సమస్యలు అవుతాయి. ఆ 2 దేశాలు న్యూట్రల్గా ఉంచాలని లిఖితపూర్వక హామీ మాకు కావాలి. రెండోది, ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో రష్యన్ జాతీయులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ మీద ఉక్రెయిన్లు దాడి చేస్తున్నారు. వాళ్ళకు స్వయం ప్రతిపత్తి కావాలి. ఇవన్నీ అడగడానికి కారణం ఏంటంటే రష్యాకి నల్ల సముద్రంలోకి దారి కావాలి. అందుకే 2014లో క్రిమియాను ఆక్రమించుకుంది. ఇప్పుడు తూర్పు ప్రాంతాలు 2 ప్రాంతాలని ఇండిపెండెంట్ దేశాల కింద
రష్యా గుర్తించింది. ఈ దేశాల్లోంచి క్రిమియా దాకా కానీ రోడ్డు ఏర్పాటు చేసుకుంటే రష్యా నల్ల సముద్రంలోకి నేరుగా దారి వస్తుంది. ఈ 2 దేశాలు, తూర్పున 2 దేశాలు అంటే 2 రాష్ట్రాల దేశాల కింద రష్యా పరిగణిస్తుంది. ఆ 2 ప్రాంతాలు క్రిమియా ప్రాంతం తమ చేతుల్లో ఉంటేనే నల్ల సముద్రంలోకి దారి వస్తుంది. లేదంటే సముద్రంలోకి దగ్గర దారి ఉండదు రష్యాకి. అది చాలా నష్టం వాళ్ళకి. ఆ ఉద్దేశంతో కనీసం ఉక్రెయిన్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేసినట్లయితే తమకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకుంటున్నారు. పైగా ఉక్రెయిన్ మీదకు ఉండే పైప్ లైన్తో ఇబ్బందులు వస్తున్నాయని ఉక్రెయిన్ వెలుపల ఇంకో పైప్ లైన్ వెస్ట్ యూరోప్లోకి, పశ్చిమ ఐరోపాలోకి వేయడానికి రష్యా పూనుకున్నది. ఇప్పుడు ఆ పైప్ లైన్ సంగతి కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఆ పైప్ లైన్ వేస్తే చాలా చౌకగా వెస్ట్ యూరోప్లోకి రష్యన్ గ్యాస్ సప్లై జరుగుతుంది. ఆ వ్యాపారాన్ని దెబ్బతీయాలంటే కూడా ఇప్పుడు యుద్ధం జరగాలి. అమెరికా గ్యాస్ కొనుక్కుంటారు ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఖరీదైన పెట్టి. అట్లా ఆయిల్ వ్యాపారం చేసుకోవచ్చు, ఆయుధాల వ్యాపారం చేసుకోవచ్చు, పలుకుబడి విస్తరించుకోవచ్చు. ఇట్లా పోయిన ప్రభని తిరిగి సంపాదించుకోవడానికి అమెరికాకు అద్భుతమైన అవకాశం యుద్ధంతో వస్తుంది. ఈ పద్ధతిలో రష్యా చేసిన ఆక్రమణ సమర్థించవచ్చా? ఏ ప్రాదేశిక సరిహద్దులను దాటి మరి ఏ దేశమైనా దాడి చేస్తే అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం సమర్థించకూడదు. ఇప్పుడు రష్యాను సమర్థించకూడదు, మొన్న రష్యా హంగరీని ఆక్రమించడం సమర్థించకూడదు, అమెరికా ఇరాక్ను ఆక్రమించడం, లిబియా మీద యుద్ధం చేయటం, సిరియాను ఆక్రమించడం, ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించడం, వియత్నాన్ని ఆక్రమించడం ఏటిని సమర్థించడం వీల్లేదు. కానీ ఇలాంటి నీతులు చెప్తే సమస్య పరిష్కారం అవుతుందా? న్యాయంగా పరిష్కారానికి ఉన్న మార్గం ఏంటంటే అమెరికా చొరవ తీసుకుని ఉక్రెయిన్ని, జార్జియాని నాటో న్యూట్రాలిటీ అంటే ఏ వైపు మొగ్గకుండా న్యూట్రల్ దేశాల కింద ఉంచుతామో మేము చేర్చుకొని ప్రకటించాలి. రష్యా ఏం ప్రకటించాలి? బుడాపెస్ట్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత మీద మేము దాడి చేయం. ఆ కండిషన్లోనే కదా ఉక్రెయిన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు రష్యాకి అప్పచెప్పింది. అది రష్యా ప్రకటించాలి. ఉక్రెయిన్ ఏం ప్రకటించాలి? తూర్పు భాగంలో ఉన్న రష్యన్లు డామినేషన్ ఉండే ప్రాంతాలన్నింటికి స్వయం ప్రతిపత్తి ఇస్తాము, వాళ్ళ మీద నియోనాజీల దాడులు, ఉక్రెయిన్ జాతీయవాదుల దాడులు మేము అనుమతించమని హామీ ఇవ్వాలి. ఈ 3 రకాల హామీలు ఉంటేనే యుద్ధం ఆగిపోద్ది. ఉంటే ఆగిపోద్ది. రష్యా ప్రకటిస్తున్న మిగతా అన్నిటికీ విలువ లేదు. తమ భద్రత ప్రమాదంలో ఉందనే దానికి హామీలు వస్తాయి. అఖండ రష్యాను తయారు చేయాలా? అది జరిగే పని కాదు. అది పుటిన్ మాట్లాడుతున్నాడని చెప్పిన న్యూస్ వచ్చినా అది అట్లాంటి కోరిక అతనికి ఉండడం అమలు జరగదు. అట్లాంటి కోరికని అతను ప్రకటించడం కూడా ఒకవేళ చేసి ఉంటే అర్ధరహితం. అది జరగదు. మన దేశంలో కొంతమంది అఖండ భారతం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దగ్గర నుంచి కాంబోడియా దాకా మొత్తం మాది అంటున్నారే, ఇది ఎట్లా జరగదో అది కూడా అట్లా జరగదు. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రాదేశిక సరిహద్దులు ఏవైతే గుర్తించబడ్డాయో అవే కొనసాగుతాయి. కాబట్టి అఖండ రష్యా అనేది జరగదు. రష్యా వాదిస్తున్న ఉక్రెయిన్ రష్యాలు అంతర్భాగం అనే వాదన కూడా నిలవదు. నా అభిప్రాయం ఏంటంటే ఇవన్నీ పైకి చెప్తున్న వాదనలే తప్ప వాస్తవంగా ఉక్రెయిన్ న్యూట్రాలిటీ, తూర్పు ప్రాంతంలో ఉక్రెయిన్లో ఉన్న వారికి స్వయం ప్రతిపత్తి, ఇవి 2 కానీ సాధించబడితే యుద్ధం ఆగిపోద్ది. అణుయుద్ధం వస్తుందా? ఈ సందర్భంలో పుటిన్ బెదిరిస్తున్నాడు కదా. పుటిన్ అణుయుద్ధం వస్తుందని బెదిరించడం అనేది స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కోసం బెదిరించడమే. దాన్ని ప్రచారం చేయడం, దేశాలను భయపెట్టి ఆయుధాలు అమ్ముకోవడానికి అమెరికా ప్రచారం చేస్తాయి. అణుయుద్ధం వచ్చి ప్రపంచమంతా ధ్వంసమైన ఇంకెవడికి ఆయుధాలు అమ్ముతారు? కాబట్టి అణుయుద్ధం రావడం ఎవడికి ఇష్టం లేదు. వాటిని చూపించుకోవాలా, బెదిరించుకోవాలా, తమ పెట్టుబడిదారీ అవసరాలు, వాళ్ళ లాభాపేక్ష అవసరాలు తీర్చుకుంటూ ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అణుయుద్ధం వచ్చే సమస్య లేదు. దాని గురించి ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. లిమిటెడ్ అణుయుద్ధం కూడా రాదు. అసలు అణుయుద్ధం అంటూ వస్తే అది లిమిటెడ్గా ఉండే సమస్య లేదు. ఈరోజు అనేక వార్ హెడ్స్ని రద్దు చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పోగై ఉన్న అణ్వాయుధాలు ప్రపంచాన్ని దాదాపు 10-20 సార్లు ధ్వంసం చేయడానికి సరిపోతాయి. ఒక్కసారి ధ్వంసం చేసినాక ఇంక మిగిలేది ఎంత ఇక్కడ రెండోసారి ధ్వంసం చేయడానికి. ఈరోజు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ తమ లాభాల కోసం చేసే యుద్ధాలు చేయడానికి వాళ్ళు మిగలరు, చేయడానికి దేశాలు మిగలవు. కాబట్టి అణుయుద్ధాలు వచ్చే సమస్య లేదు. దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏకధ్రువ ప్రపంచం స్థానంలో
ఈరోజు చైనా ఒక ధ్రువం కింద, రష్యా ఒక ధ్రువం కింద, వెస్ట్ యూరోప్ కూడా యూరోపియన్ యూనియన్ కింద ధ్రువం కింద రావడం అనేది చాలా అవసరము. అలా ఉంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు వీళ్ళు. ఒకే ధ్రువ ప్రపంచం ఉంటే వాళ్ళు పెత్తనంత ప్రపంచం అంతా మగ్గాలి. ఇది ఎలాంటి దానికి పోలిగ్గా ఉంటుందంటే, మన దేశంలో ఒకే పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ దేవుడి మాట వినకుండా రాజ్యం చేస్తారు చూడు. హంగు వచ్చిందనుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు. అట్లా ఉంటుంది ఇది కూడా. ఫైనల్గా యుద్ధం అనేది సామాన్య జనం కోరిక కాదు. యుద్ధం ఎప్పుడు వచ్చినా అటు ఇటు ఉండే సాధారణ జనం దస్తారు, పిల్లలు దస్తారు, మహిళలు దస్తారు, సాధారణ సైనికులు దస్తారు. ఏ దేశంలోనైనా సరే ఆ దేశంలో పరిపాలన గురించి ప్రజలకి అసంతృప్తి వస్తే దేశభక్తిని నూరిపోసి యుద్ధాలని తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మానవ జాతికే యుద్ధాలు అనేవి వ్యతిరేకమైనవి, మానవ శ్రమకి వ్యతిరేకమైనవి. కాబట్టి భవిష్యత్తులో యుద్ధాలు లేకుండా ఉండాలనేది ప్రజలందరి యొక్క డిమాండ్గా ఉండాలి తప్ప ఈరోజు అమెరికా కరెక్టా, రష్యా కరెక్టా అని చెప్పి తల్లబట్టుకోవటం అనేది అర్థం లేనిది. ఆ సమస్య పరిష్కారం కావాలంటే ఈరోజు న్యూట్రల్గా ఉండే దేశాలు, ఈ దేశాలన్నీ కూడా దౌత్యపరంగా ఈ సమస్య పరిష్కరించుకోవాలి. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు ఉక్రెయిన్, జార్జియా న్యూట్రాలిటీ వైపు ఒత్తిడి చేసి అక్కడికి ఆపేయిస్తేనే యుద్ధం ఆగిపోద్ది. దీర్ఘకాలంలో ఉక్రెయిన్ శాశ్వతంగా తమ కిందనే ఉంచుకోవాలని చెప్పి రష్యా అనుకున్నది జయప్రదం కాదు. చిన్న దేశం ఆఫ్ఘనిస్తాను తలపాగాలు చుట్టుకుని తుపాకులు పట్టుకుని టెర్రరిస్టులు ఉత్పత్తి చేసే దేశం అది. అలాంటి దేశంలో కూడా 20 ఏళ్ళు అమెరికా తిష్టవేసి చేతగాక చెవులు ఊగులాడించుకుంటూ వెళ్ళిపోయింది. అలాంటిది ఉక్రెయిన్ లాంటి ఒక స్థాయి కలిగిన దేశాన్ని రష్యా శాశ్వతంగా తన వలసకు ఉంచుకోవడం సాధ్యమవుతుందా? అట్లాంటి కోరిక ఉన్నా కూడా అది అసాధ్యమైన కోరిక. నా అండర్స్టాండింగ్ ప్రకారం అట్లాంటి ఏమీ ఉండవు. అక్కడ ఉక్రెయిన్తో ప్రమాదం లేకుండా ఉంటే, అక్కడ నాటో వార్ హెడ్స్ని మోహరించకుండా ఉంటే యుద్ధం ఆగిపోద్ది. ఈ చొరవ ఇతర దేశాలు తీసుకోవాలా, తీసుకొని ఒత్తిడి చేయాలి. రష్యాను ఒక్కదాన్ని ఒత్తిడి చేసిన వెనక్కబోంటి జరగదు. ఉక్రెయిన్ నుంచి హామీ వచ్చేటట్టుగా అమెరికాను ఒత్తిడి చేయాలి. అక్కడి నుంచి మొదలు కావాలి ఒత్తిడి. ఈరోజు పెద్ద మనిషి వేషం వేస్తుంది అమెరికా. అది పెద్ద మనిషి ఎప్పుడూ కాదు. అది ఆ వేషం తీసేసి బయటకు వచ్చి ఇద్దరు కూర్చొని ఎవరి ప్రయోజనాలు ఏంటో చూసుకొని ఫైనల్గా చిన్న చిన్న దేశాలను ధ్వంసం చేయడం ఆపేయండి. అది ఆయుధాల చేతిలో ఉన్న ఏ దేశమైనా చేయాల్సిన పనే. ఈరోజు ఆయుధాలు అమ్ముకునే దేశాలకు అమెరికా కాకుండా దాంతోపాటు బ్రిటను, ఫ్రాన్సు, చైనా, రష్యా, ఇజ్రాయేల్ ఇన్ని దేశాలు ఆయుధాలు అమ్ముకునే వాటి కింద మారినాయి. మానవ జాతి యొక్క సమిష్టి కృషి యొక్క ఫలితం. ఈ ఫలితాన్ని యుద్ధ సామగ్రి కింద మార్చడం ఈ మానవ జాతే అనుమతించడానికి వీల్లేదు. చివరికి సామెత గుర్తొస్తుంది. ద్వేషం కలిగిన ముసలోళ్ళు, ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగిన ముసలోళ్ళు, శత్రుత్వం ఉన్న ముసలోళ్ళు దేశభక్తిని రెచ్చగొట్టి ఏ శత్రుత్వం లేని, ఏ ద్వేషము లేని సాధారణ జనాన్ని ఒకరినొకరు చంపుకునే క్రీడల్లోకి లాగేదాన్ని యుద్ధం అని పిలుస్తారు. ఈరోజు దేశాలను పరిపాలించేటోళ్ళు సామాన్య జనాన్ని యుద్ధాల్లోకి లాగుతున్నారు. ఇది జరగడం మానవ జాతి కలంకం, మానవవాదానికి కలంకం అనేది మనం గమనించాలి.